నిన్న ఒక పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక స్థానంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి మీద అత్యంత నీచంగా దుర్మార్గంగా ఓ పెద్ద కథనం అల్లి ఆయన ఏదో అటవీ భూములు ఆక్రమించినట్టుగా మొత్తమంతా కూడా ఆయన హయామంతా కూడా ఆక్రమణలు అరాచకాలు దౌర్జన్యాలు తప్ప ఇంకేమీ సాగనట్టుగా మొత్తం అడవిలో ఆయన రోడ్లు వేసి బిల్డింగులు కట్టుకొని కంచె వేసి ఇలా మొత్తం అంతా కూడా ఆ పొంగనూరు పక్కన ఉన్నటువంటి మంగళంపేట దగ్గర ఉన్నటువంటి అటవీనంతా కూడా ఆక్రమించి ఓ సామ్రాజ్యాన్ని నిర్మించినారని ఒక పెద్ద కథనం అల్లింది. గత కొద్ది కాలంగా ఆ పత్రిక రామచంద్రారెడ్డి గారి మీద పదే పదే ఈ రకమైన కథనాలు అల్లుతూ ఉంది. రామచంద్రారెడ్డి గారు అలాంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని ఆయన వ్యక్తిత్వాన్ని రాజకీయ జీవితాన్ని పాడు చేయవచ్చును ఈ కారణంగా అనే ఆ ఒక దీన్ని తీసుకొని పనిగట్టుకొని ఆయన మీద ఈ విమర్శలు గుప్పిస్తున్నది. రామచంద్రారెడ్డి గారు నాకు దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలిసినటువంటి వ్యక్తి. అతను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా అప్పటికే అంతో ఎంతో ధనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాకుండా రాజకీయాలలో స్వశక్తితోనూ ఆర్థికంగానూ స్వశక్తితోనూ ఎదిగినటువంటి వ్యక్తి. అటవీ భూములని 17 ఎకరాలు 20 ఎకరాలు ఆక్రమించి ఆయన ఏదో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలా అన్నంత నీచపు ఆలోచనలు ఈ నీచపు పత్రిక ద్వారా వచ్చేటువంటి కథనం వలన నిజమైపోదని తెలియజేస్తున్నాను. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద అధికారం మాది పోంగానే పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇలాంటి అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు ఇలాంటివి చేసే 5 సంవత్సరాలు కాలం గడిపినారోనని గత 8 నెలలుగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలను మర్చిపోయి కావాలనే డైవర్షన్ చేస్తూ మర్చిపోలేదు. ఉద్దేశపూర్వకంగా మా పార్టీ మీద బురద జల్లుతూ ప్రజలకు చేయవలసినటువంటి మేలును చేయకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజలకు మేలు చేసేటువంటి వాగ్దానాలు చెప్పినటువంటి చంద్రబాబు గారి పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పని కూడా చేయకుండా ఈ రకంగా వాళ్లకు కావలసినటువంటి ఈ పచ్చపత్రికల ద్వారా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తుల మీద దాడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని నిర్వీర్యం చేయవచ్చును అని తాపత్రయపడుతున్నారు. ఇలాంటి భ్రమలలో ఉండవద్దు. మీరు చేసేటివన్నీ కూడా పూర్తి తప్పుడు కథనాలు. మీ వలన రామచంద్రారెడ్డి గారి ప్రతిష్ట ఏమీ తగ్గదు. అలాగే ఆయన నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను 1 ఎకరా ఆక్రమించి ఉన్నా కూడా దేనికైనా కూడా నేను సిద్ధమే. మీ ఏ విచారణ చేసుకున్నా కూడా మీరు నన్ను ఏమీ చేసుకోలేరు. కారణం నేను ఏ తప్పు చేయలేదు. గతంలో కూడా మదనపల్లిలో నేను ఆర్డీఓ ఆఫీసులో రికార్డులన్నీ తగలబెట్టానని ఆ రోజున డీజీపీని కూడా పంపించి ఆ తర్వాత విచారణ కమిటీ వేసిన తర్వాత ఇంతవరకు దాన్ని ఏమాత్రం కూడా బయట పెట్టలేదు అంటేనే ప్రభుత్వం మా మీద పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నది అన్నది తప్ప ఇంకొకటి లేదని, ఈ రోజున అటవీ భూములు ఆక్రమించినారు అన్నటువంటి వార్త కూడా అలాంటిదే ఒక కథనం అల్లి బురద జల్లి ఆ బురదను మేము కడుక్కోవాలా అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ చంద్రబాబును మోసేటువంటి బోయిలైనటువంటి పత్రికలు ప్రచార మాధ్యమాలు ప్రచార సాధనాల యొక్క ఈ సత్యదూరమైనటువంటి కథనాలు మానకపోతే ఖచ్చితంగా 100% మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరు తలకిందులు తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపును ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అయ్యో ఈయనను అనవసరంగా ఓడించినామే అన్నటువంటి బాధ ప్రజల్లో పెద్ద ఎత్తున వచ్చింది. రావటమే కాకుండా ఇలాంటి మోసపు వాగ్దానాలు నమ్మి వీళ్లకు అధికారం కట్టబెట్టినామే అనేటువంటి బాధ ఆగ్రహం అన్ని కలగలిపి ఈ పత్రికల మీద కూడా ద్వేషాన్ని
పెంచేటువంటి కార్యక్రమంగా చేసుకోవద్దనని ఆ తప్పుడు కథనాలు రాస్తున్నటువంటి వాళ్లకు హితవు చేస్తున్నాం.